హాయ్ ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మానవ సృష్టిలో దేవుడు స్త్రీకి ఇచ్చిన అద్భుతమైన వరము, అతి బాధాకరంతో కూడిన వరం ఏదైనా ఉందంటే ఒక బిడ్డకి జన్మనివ్వటం. ఆ తల్లికి తెలుసు 9 నెలల పాటు ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ఆ 9 నెలలు ఎంత నరకం అనుభవించాలో అని తెలుసు. ఒక 8 నుంచి 10 గంటల పాటు ఆ బిడ్డకి జన్మనిచ్చే సమయంలో తను అనుభవించే మానసిక శారీరక ఛిద్రమైన బాధ కూడా తెలుసు. అయినా సరే ఆ బాధను అనుభవించి ఆ బాధతోనే సరిపెట్టకుండా మరొకరికి జన్మనివ్వబట్టే ఈరోజు కోటాను కోట్ల మంది జనాలు మానవ జన్మ ఇలా అభివృద్ధి చెందింది. మరి ఆవిడికి ఇచ్చిన దేవుడు తానికి అప్పగించిన ఆ గురుతర బాధ్యతని చక్కగా నెరవేర్చినట్టు ఆవిడ జన్మించిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క గురుతర బాధ్యతను నెరవేర్చు జీవితంలో ఒక మనిషిగా వాళ్ళ యొక్క స్థితిని నిరూపించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ప్రశ్నార్థకమే, చాలా తక్కువ మంది. ఎందుకనంటే మనిషికి ఫెయిల్యూర్ అంటే భయం. ఏదన్నా పని చేస్తే ఏదైనా అడ్డంకులు వస్తే భయం, ఎవరైనా ఏదైనా హేళన చేస్తే భయం. మరి ఈ భయాలన్నీ గనక ఆ స్త్రీయే పెట్టుకొని ఇంత బాధ నేను అనుభవించాలని తప్పించక పారిపోతే మనం అందరం ఉండేవాళ్ళమా? అంతకంటే బాధ కాదు కదా మన లైఫ్ సెటిల్ అవ్వడానికి, మనకు వచ్చే అడ్డంకులు ఎదుర్కోవటానికి. అందుకోసమని ప్రతి మనిషి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని భయపడకుండా ఎలా బయటకు తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆదర్శవంతమైన ఉపయోగపడే అనేక రకమైన ఎగ్జాంపుల్స్ చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసిన వాళ్ళలో తప్పనిసరిగా మార్పు వచ్చి ఒక ఉన్నతమైన స్టేజ్కి వెళ్తారని నా ప్రగాఢ నమ్మకం. మీరు కూడా నమ్మకం ఉంటే వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.